వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనకోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం
గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనగోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం.
జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై, భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో, జై భీమని గొంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనకోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు. బలిగాని మనుషులుండెనా, ఆ భావన నీ మనసును కదిలించెనా. ఈ విద్య అనే ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది. ఇందులో ప్రధానంగా యువకులు ఎవరైతే మేము పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలి అని ఆశపడతారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించి ట్రైనింగ్ ఇప్పించి అందుకో అందరమయ్యా ఈ భారత
ఉన్నటువంటి యువతందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన బాగా చదువుకుంటున్నారు, ఆయన బాగా చదువుకుంటున్నారు. నడివీధిలో నిలబెట్టిన బొమ్మ కాదురా, నీకు నాకు స్ఫూర్తి నింపే మార్గం కదరా. చదువే మన తలరాతను మార్చును కదరా అని ఎలిగెత్తి దేశాన నడిచినాడురా. నడవాలి మనం మా మహనీయుడి మార్గం, నెరవేర్చాలి మనం అంబేద్కరుడి ఆశయం, వర్ధిల్లాలి బాబా సాహెబ్ ఆలోచన విధానం. అంబేద్కర్ అందుకో వందనమయ్యా, ఈ భారతాన ఉదయించే సూర్యుడివయ్యా. అందరూ సైలెంట్ గా ఉన్నారు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ నెలలో ఈ టోర్నమెంట్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఆటల పోటీలు జరుగుతాయి. ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనకి ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా అందరూ ఏదో ఒక రకంగా సెలబ్రేషన్ ఎలా చేయాలన్నప్పుడు వినూత్నంగా ఆయన యొక్క ఎలాగే పైకి వెళ్ళాడు అతని జీవితంలో, అటువంటి డెవలప్మెంట్ మీ లైఫ్లో ఉండాలి, పర్సనల్ లైఫ్లో. ఏప్రిల్ 14న మనం ఏదో అంబేద్కర్ జయంతి చేసేసాము అంటే కాదు, కానీ ప్రతి సంవత్సరం కూడా దాని డెవలప్మెంట్ చూపించారు. చదువుకునే కుర్రలు ఎస్పెషలీ ఆయన ఏ స్థాయి నుంచి తెలుసా అందరికీ? అంబేద్కర్ చరిత్ర తెలుసా మీకు? తెలుసుకోండి తెలియని వాళ్ళు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడో. కాబట్టి మన ఎస్ఐ గారు చెప్పినట్టు చాలా ఈ పీస్ఫుల్గా జరగాల, ఎక్కడ కూడా ఎటువంటి అతిథులకు ప్లేయర్స్ కు స్వాగతం సుస్వాగతం జేబీలతో తెలియజేస్తున్నాం. వంశీ కెప్టెన్ కూడా వెళ్ళాలి. టీం సరిపోయారా? చెక్ చేసుకోండి. టీం 6 మెంబర్స్, 6 మెంబర్స్ అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయాల్సి కోరుచున్నాం. మన ముఖ్య అతిథులు వాలీబాల్ ప్లే చేస్తూ మనందరికి ఎంకరేజ్మెంట్ కలిగజేస్తున్నారు. క్లాప్స్ కొట్టాలి. అందరూ సైలెంట్గా ఉన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జరిగే వాలీబాల్ టోర్నమెంట్ ముఖ్య అతిథులు మనందరితో కలిపి యూత్తో కలిపి గేమ్ ఆడుతూ మనందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి ప్రత్యేక కదా టైల్ లేదా టైల్ పడింది ఏంటి కోర్ట సర్వీసా సర్వీస్ ఏ కొట్టుకోవాలి తీసు అదేనా వెళ్ళిపోండి రండి ఇప్పుడు కట్ అయిపోండి రైట్గా కూర్చొని చర్చించాలి. చర్చించిన తర్వాత దీన్ని ఏ రకంగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద కూర్చోవడం జరిగింది. మరి ఆ రోజు కూడా చక్కగా 70-80 మంది వచ్చారు. అందరూ కూడా చక్కగా మాట్లాడారు. తదుపరి మాకు వచ్చినటువంటి ఆలోచన ఆ రోజు ముఖ్యంగా ఎవరైనా ఎడ్యుకేట్ చేయాలంటే మాలో కొంతమంది ఉంటాం. ఆ రోజు మీటింగ్ వచ్చిందాము వక్తలో 5-6 ఉంటాం. కానీ ఈ పాస్టర్స్ అనేవాళ్ళు మీరు ఉన్నారంటే
నిజంగా భగవంతుడు ఇచ్చిన తెలివితేటను బట్టి మీరు వందల వేల మంది ఎడ్యుకేట్ చేయగలరు. ఆ తెలివితేటలు దగ్గర ఉన్నాయి. మరి మిమ్మల్ని కూడా మేము ఎలా క్యాచ్ చేసుకోవాలని మా స్వాతంత్రం కూడా ఉంది. అందులో ఎలా క్యాచ్ చేసుకోవాలని అలా ఆలోచన చేసాం. ముఖ్యంగా మరి ప్రతి చర్చలో 100 నుంచి 200, 300 కూడా మరి సన్యాసులు ఉంటారు. ఈవేళ అందరి నోట్లు కూడా దేవుడి కంటే ఎక్కువగా అంబేద్కర్ వాయిస్ వచ్చింది బయట రాష్ట్రాలు అందరి నోట్లు. ఎందుకంటే పరిస్థితులు అలా తీసుకొచ్చారు. కాబట్టి నాకు వచ్చిన ఆలోచన ఈవేళ రఘురామకృష్ణరాజు ఒక్కడే మనం బయటకు కనపడుతున్నాడు. కానీ రఘురామకృష్ణరాజు వెనకాల జరగాల్సిందంతా జరుగుతుంది. ఒక ఉప్పుని ఎలాగైతే వచ్చి ఒకేసారి ఎలాగైతే ముంచేస్తుందో ఆ టైంలో మనందరం కూడా ముడిపోవడం సిద్ధంగా ఆడ బహిరంగంగా చెప్పి చేస్తున్నారు ప్రతిదీ. అయినా కూడా మనం చాలా రావడం చాలా దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన జాతి ఉంది. ఇప్పుడు కూడా మనం మేలుకోకపోయినట్టయితే చాలా ఇబ్బందులు పడతాం. ఒక ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు అంటాడు, మాకు పూర్తి మెజారిటీ ఇవ్వండి, RSS రాజ్యాంగం తీసుకొస్తాం, అంబేద్కర్ రాజ్యాంగం తీసేసాం. బహిరంగంగా చెప్తారు. పరిణామాలు కూడా దానికి అనుగుణంగానే జరుగుతున్నాయి. ఇవన్నీ అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే రాజకీయాల గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. రాజకీయాలు వచ్చినప్పుడు అక్కడ మీకు అనుకూలంగా ఎవరు ఉంటారో అది మీ ఇష్టం. సో పెద్దలు కూడా ఈ టాస్ వేసి ఉండాల్సింది కోరుతున్నా. 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా